దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా మర్చిపోడన్నా తెలుసుకొని బ్రతకడం ఒక గొప్ప విషయం. చెడు మార్గాల్లో, చెడు స్థలాల్లో, చెడు ఆలోచనలో నీవు ఉంటే నిన్ను ఆ పరిస్థితుల్లోనే విడిచిపెట్టే దేవుడు నీ దేవుడు కానే కాదు. ఎందుకు అంటే నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నానని యెషయా 49:16లో మనం చూసుకుంటాం. ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడైతే ఆయన అరచేతుల్లో నిన్ను చిక్కుకొని ఉండడు. మరి ఇంకో విషయం మనం చూసుకుంటే ఆ దేవుని హస్తము ఆయన ఎడమ చేయి మరి నీ తల క్రింద ఉన్నట్టు, ఆయన కుడి చేత్తో నిన్ను పట్టుకున్నట్టు పరమగీతం 2:6-8 మనం చూసుకుంటే ఆయన ఎడమ చేయి నీ తల క్రింద ఉందంట, ఆయన కుడి చేత్తో నిన్ను కౌగిలించుకున్నాడంట. అందుకే ఏ స్థితిలో నేనున్నానో నన్ను దేవుడు విడిచిపెట్టాడేమో అన్న ఆలోచన నువ్వు రానియద్దు. నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా దేవుడు లేపుతాడు. సామెత 24:16లో చూసుకుంటే నీతిమంతుడు 7 మార్లు కింద పడ్డా నిన్ను దేవుడు లేపి నిన్ను ఆశీర్వదిస్తాడు.